happen into this system. And we are having 3 tanks. One is petrol tank, one is accidental tank, and one is diesel tank. Which is not fully capacity. Petrol, diesel, and accidental tank. This was some of the premium petrol. కొంచెం ఎన్నికున్నాడు కొంచెం వెనక్కి ఎన్నికెట్టా సార్ ఓ సైడ్ states also, where we are finding the customers draw fuel from the outlet because of the bonding, because of the trust they have with the police authorities. So this was one of the things, major thing, which was pointed out by our team who had gone ahead. We went for a very aggressive bidding of Badawat sir, then from Indian Oil, divisional retail sales head Sudipto Mitraji, then officer coming from Indian Oil, our additional SP admin. మనం హెల్త్ వైజ్ గా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి పోలీస్ అందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్ కి సంబంధించి తర్వాత ఏమైనా ఎవరికైనా ఏమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకి ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసి అందరు వెల్ఫేర్ కూడా కృషి చేస్తున్నారు. సో కాబట్టి వారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా ఇది ఒకటే కాదు, ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని కార్యక్రమాలు పోలీస్ వెల్ఫేర్ కోసము ఎస్పీ గారు చేయాలని ఖచ్చితంగా చేస్తారని కూడా అనుకుంటూ ఈ పెట్రోల్ బంక్ కి ఇనాగ్రేషన్ కి నన్ను పిలిచిన ఐఓసీఎల్ కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దెన్ ఏఆర్ఎస్ యాక్ట్ ఒక కానిస్టేబుల్ పెట్టి రెగ్యులర్ గా in touch of Indian Oil officers. They have completed successfully this petrol bunk, and I also want to thank 2 persons from IOCL, Jogeshwar Rao and Kiran. Both took special interest because ఇది మన నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ గురించి ఇది హిస్టారికల్ డే. ఎందుకు అంటే ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 year దిస్ పెట్రోల్ బంక్ ఈజ్ పెండింగ్. ఇది వెల్ఫేర్ యాక్టివిటీలో చాలా తక్కువ. మన మెయిన్లో వెల్ఫేర్ చేయాలి అంటే, మన అదర్ యాక్టివిటీస్ వెల్ఫేర్ చేయాలి అంటే మన దగ్గరికి ఫండ్ వగేరా లేదు. సో దీని గురించి మన డిస్టిక్లో కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీ కావాలి, ఇదే ఉద్దేశం పెట్టి పాత ఎస్పీ గారు ఇది ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. బట్ బికాస్ ఆఫ్ సమ్ పెండింగ్ ఇష్యూస్ అప్పుడే కంప్లీట్ కాలేదు. సో ఆఫ్టర్ కమింగ్ టేకింగ్ చార్జ్ అవర్ అడిషనల్ SP ER Bharat Garu took special interest, and under his guidance today we are witnessing this completion of petrol bunk. So within short, అట్లే IOCL నుంచి వచ్చిన సుదీప్తో మిత్రా గారికి, అట్లానే ఇక్కడికి వచ్చిన అడిషనల్ ఎస్పీ మన రామేశ్వర్ గారికి, భరత్ గారికి, డిఎస్పీలకు, సిఐలకు, ఇక్కడికి వచ్చిన IOCL ఆఫీసర్స్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. అక్కడ నేను ఆ జర్నీ చూస్తుంటే 6 months లో వివిధ ఇష్యూస్ ఉన్నా కూడా, ఎస్పీ గారు చెప్పినట్టు ల్యాండ్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ ఉన్నా కూడా తక్కువ టైంలో వితిన్ 6 months లో బోత్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ IOCL ఇద్దరు కంబైన్డ్ గా ఇంత ఫాస్ట్ పేస్ లో కంప్లీట్ చేసి దీన్ని మన జిల్లా ప్రజలకు అందించినందుకు, అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్ కి సొసైటీకి అందించినందుకు కూడా both IOCL as well as SP గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇంతకు ముందు చెప్పినట్టు నేను ఎప్పుడు ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు పోలీస్ వెల్ఫేర్ కి సంబంధించినంత వరకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతో ఉంటారు మన ఎస్పీ గారు. పోలీస్ వెల్ఫేర్ కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఇది చేయలేకపోతున్నాము, లేకపోతే వాళ్ళకి ఏమైనా చేయాలంటే మన దగ్గర ఫండ్ లేదు అని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు. దానికోసం ఏదో ఒకటి చేయాలని చూస్తుంటారు. అందులో భాగంగానే రీసెంట్ గా మనం ఇక్కడ
ఒక హాస్పిటల్ కూడా పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఎక్కడెక్కడో డే అండ్ నైట్ పని చేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి అందుబాటులో లేకపోయినా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్